ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అశ్వయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో భాగంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అక్కడి నుంచి శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వస్తుంది. మకర రాశి మకర లగ్నం వారికి మీకు శని భగవంతుడు తృతీయంలో 2వ ఇంట్లో ఉన్నాడు. ఈయన మీ రాష్ట్రాధిపతి, అలాగే 2వ ఇంటి అధిపతి. దీని మూలకంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? 2లో ఉద్యోగ భారం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో కలతలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంత మీకు ఊరట కల్పించినప్పటికీ కూడాను మీ వ్యక్తిగత విషయాలలో ఉద్యోగంలో పెను మార్పులతోటి మీరు ఎక్కడో కొంత అభద్రతా భావానికి లోనయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మకర రాశి మకర లగ్నం వారికి కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఏదైనా బంగారం తాకట్టు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. కొనడం అటుంచి తాకట్టు పెట్టే స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనేటివి ప్రతికూలంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీకు 2వ ఇంట్లో శని భగవంతుడు కాబట్టి పైపించి ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉంది. అలాగే మీకు 6లో కుజుడు మీకు చతుర్థ లాభాధిపతి. మాతృసౌఖ్యం ద్వారా కొంచెం మీకు ఉపశమనం లభిస్తుంది. ఫైనాన్షియల్గా పేరెంట్స్ సపోర్ట్ అందే అవకాశాలు సక్రమంగా గోచరిస్తున్నాయి. సోదరులు కూడా మీకు కొంచెం ఉపశాంతిని కలగజేసే న్యూస్ వినిపించే అవకాశం ఉంటుంది. కాకపోతే మానసికంగా స్థైర్యాన్ని కోల్పోకుండా అమ్మవారి స్తోత్రాలను పారాయణ చేసుకోండి. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి. మీకు 3లో రాహు యోగిస్తున్నాడు. మీకు వచ్చిన కష్టాలు ఎక్కువ కాలం నిలబవు. తొందరలో ప్రాబ్లమ్స్ అన్నీ డిలీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేసుకోండి. నిత్య దీపారాధన ఆయనకు చేయండి. తద్మూలకంగా మీకు ప్రెజర్స్ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశికి పంచమంలో ఉన్నారు. బృహస్పతి మీకు కొంత సోదరుల మూలకంగా లాభాన్ని సమకూరుస్తాడు. నిద్రాభంగాలు ఇలాంటివి ఉన్నప్పుడు మీరు కొంత రావి ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకోవడం మూలంగా కొంచెం ఉపశమనం జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు అష్టమాధిపతి అయినటువంటి రవి భగవంతుడు మీకు భాగ్యంలో ఉన్నాడు. తద్మూలకంగా ఉద్యోగంలోనూ దాయదుల వర్గీయులతోనూ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. దీనితోటి మీరు వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఈ యొక్క ఆదిత్య హృదయం పారాయణ చేసినట్లయితే మీరు సగంలో సగం పరిస్థితులన్నీ చక్కగా ఆరోగ్యము, ఫైనాన్స్ ఇవన్నీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం క్షీణిస్తుంది. అది కూడా మీకు కొంత భయాందోళనకు గురి చేస్తుంది. దాని మూలకంగా మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వారికి వెన్నంటి ఉన్నారంటే వాళ్ళ ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా వెనకనే ఉన్నాయి. కాబట్టి చక్కగా తల్లిదండ్రులను, అమ్మమ్మలను, తాతయ్యలను అందరినీ చవ్యంగా చూసుకోండి. పిల్లలపైన ఫోకస్ పెంచండి. మీలో ఉన్న అభద్రతా భావానికి మీరు తిలోదకాలు వదులుకోగలిగితే ఇంతకు మించిన అదృష్టం మీకు ఏది పట్టదు. శని నివారణకు శనికి తైలాభిషేకం, ప్రదక్షిణలు శ్రేయస్కరం. వెంకటేశ్వర ఆరాధన చేయండి. స్వస్తి.